నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక కొలిక్కి రాకముందే ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది, గందరగోళం సృష్టిస్తుంది. అయితే ఎవరెవరి నంబర్స్ ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, ఎన్నికల కమిషనర్ ఫోన్ ట్యాపింగ్ కూడా అవుతుంది అని అయితే వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మనం తెలంగాణలో చూసాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎలా ఉంది, ఏం నడుస్తుందని. అయితే ఇది క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. చాలా మంది ప్రముఖుల ఫోన్లు, రాజకీయ నాయకుల ఫోన్లని ట్యాపింగ్ చేస్తున్నట్టు అండ్ ఎన్నికల కమిషనర్ అధికారి ఫోన్లో కూడా ట్యాపింగ్ అయినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఇంట్లో వాస్తవం ఉందంటారా? సో ఒకటేంటండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఎప్పటి నుంచో నడుస్తుందని చెప్పి విపక్షాలు చెప్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో కూడా చెప్పింది. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా కంప్లైంట్ చేశారు, ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది అనేది. సో ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అనేది ఎంక్వైరీ చేయాల్సింది. ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రభుత్వం మారిన తర్వాత బయటకు వచ్చింది. ప్రణీత్ రావుని అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు 1,00,000 ఫోన్లు పైగా ట్యాప్ చేసినట్టు ప్రాథమికంగా సమాచారం ఉంది. ప్లస్ వాళ్ళు పోలీసులు విచారిస్తున్నారు ఆ సమాచారం మేరకు. సో ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లు మిస్ చేయటం, తర్వాత సిమ్ కార్డులు తగలబెట్టడం, తర్వాత పేజీలు 1,600 పేజీలని దగ్ధం చేయటం, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లు జరుగుతున్నటువంటి క్రమంలో లాస్ట్కి కేసీఆర్ ఫ్యామిలీలో ఉండేటువంటి మహిళల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు బయటకు వస్తుంది. సో సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది అనేది అనుమానం. తెలుగుదేశం పార్టీ వాళ్ళ అనుమానం కూడా అదే. ఎందుకంటే ఎవరు ఎక్కడ మాట్లాడుకున్నా కానీ ఇమీడియట్గా తెలిసిపోతుంది అనేది వాళ్ళ అనుమానం. ఎస్పెషల్లీ సచివాలయంలో ఉండేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్లు మాట్లాడటం కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి దాదాపుగా మానేశారు. నార్మల్ కాల్స్ ఫోన్ చేసుకోవడం అనేది మానేశారు అనేది ఇప్పుడు సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఒక లీడరు నాతోటి కూడా మాట్లాడారు. ఆయన పేరు నేను మెన్షన్ చేయడం కరెక్ట్ కాదు, కానీ ఆయన మాట్లాడి ఆయన ఏం చెప్తున్నారంటే, దాదాపు 2 years నుంచి మేము నార్మల్ కాల్స్ ఫోన్ మాట్లాడుకోవడం మానేసాము. ఎందుకంటే అందరు ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి, ట్యాప్ చేస్తూ ఉన్నారు, ఎవరేమో మాట్లాడుకుంటున్నారు అనేది వింటున్నారు. కాబట్టి మేము వాటిని నార్మల్ కాల్స్ని బంద్ చేసేసామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు, ఎప్పటి నుంచి అని అంటే, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు చేయలేదు కాబట్టి దాన్ని నిరసిస్తూ దాదాపు 3 years బిఫోర్ వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్లు కానీ పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆ సందర్భంగా ఉద్యమం చేసిన సందర్భంగా చాలా సక్సెస్ అయ్యారు. హైదరాబాద్ మొత్తం అమరావతికి సంబంధించి మొత్తం రోడ్లన్నీ కూడా నిండిపోయినాయి, విజయవాడ మొత్తం కూడా నిండిపోయినటువంటి క్రమంలో ఫస్ట్ నిరసన జగన్మోహన్ రెడ్డి మీద సక్సెస్ అయింది అదే. ఆ తర్వాత నుంచి పోలీసులు నిఘా పెట్టారు ప్రభుత్వ ఉద్యోగుల మీద, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతల మీద, అలాగే టీచర్ల ఉద్యోగుల సంఘాల నేతల మీద నిఘా పెట్టి అక్కడి నుంచి ఫోన్ ట్యాప్ చేయటం మొదలుపెట్టారు అనేది వాళ్ళు అనుమానిస్తూ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేము చాలా కాలం నుంచి నార్మల్ కాల్స్ ఫోన్లు మాట్లాడటం బంద్ చేసాము, ఆ తర్వాత వాట్సాప్ కాల్స్లో మాట్లాడుకుంటున్నాము, ఆ వాట్సాప్ కాల్స్ని కూడా ట్యాప్ చేస్తున్నారు ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి, అవి కూడా ట్యాప్ అవుతున్నాయని చెప్పి తెలిసింది. అందుకే ఇప్పుడు మేము కేవలం ఫేస్ టైంలో మాత్రమే మాట్లాడుకుంటున్నాము, ఫేస్ టైం మించి మేము వాడలేదు. అది కూడా ఫేస్ టైం ఎవరికి ఉంటుంది, ఐఫోన్కి ఉంటుంది. సో ఇతర ఫోన్లు ఏది ఆండ్రాయిడ్ ఫోన్స్ని వాడితే ఇమీడియట్గా హ్యాక్ చేసేటువంటి సౌకర్యం ఉంది. అందుకే కేవలం ఐఫోన్లు మాత్రమే వాడుకుంటూ ఐఫోన్లతో ఫేస్ టైంలో మాట్లాడుకుంటున్నాము. అంత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఫోన్ ఎవరిది ట్యాప్ అయింది, ఎవరిది ట్యాప్ కావట్లేదు అనేది కూడా తెలియట్లేదు. అందరి ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి అనేది ఆయన మామూలుగా నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, నాకు ఫోన్లో మామూలుగా మాట్లాడుకుంటూ. సో ఇప్పుడు మరి ఏ ఫోన్ నుంచి మాట్లాడుతున్నావు అంటే, ఇది నా సొంత ఫోన్ కాదు, ఇది నేను వేరే మా కుటుంబ సభ్యులకు తెలిసినటువంటి ఫోన్లో నేను మాట్లాడుతున్నాను, ఈ నెంబరు, అందుకనే నేను ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నాను. సో కాబట్టి ఇప్పుడు అక్కడ ఉండేటువంటి సచివాలయంలో సెక్రటరియట్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ స్నేహితుల పేర్లతోటి సిమ్ములు తీసుకోవడం, లేదంటే బంధువుల పేర్లు పెడితే సిమ్ములు తీసుకోవడం, లేదంటే ఇతర తెలిసినటువంటి వాళ్ళ సంబంధించినటువంటి ఫోన్లు వాళ్ళ పేరు మీద తీసుకొని సిమ్ములు వాడుకోవటం అలా చేస్తున్నాము. అయినప్పటికీ కూడా ట్యాపింగ్ జరుగుతుంది. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. కొంతమంది అయితే 2 నెలలకు ఫోన్ మార్చేస్తున్నారు, అలాగే నెలకు ఒకసారి ఫార్మేట్ చేస్తున్నాం మేము. ఇవన్నీ ఆయన చెప్పినాయి నాకు, లేకపోతే నాకు తెలియదు కదా. ఫార్మేట్ చేస్తున్నాము, నెలకు ఒకసారి ఫార్మేట్ చేసుకుంటున్నాము. కొంతమంది 2 నెలలకు చేస్తున్నారు, కొంతమంది ఏమో సిమ్ములు
చేంజ్ చేసుకుంటున్నారు. ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ట్యాపింగ్ మాత్రం జరుగుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఎన్నికల కోడ్ వచ్చేసింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనేది ఈవెన్ ఎలక్షన్ కమిషన్లో ఉండేటువంటి కొంతమంది అధికారులకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాపింగ్లో పెట్టారు అనేది రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ఎన్నికల అధికారి ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ పెట్టారనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. ఈవెన్ తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ముఖ్య నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని. ఇప్పుడు మాల్వేర్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ని తీసుకొచ్చి ఆల్రెడీ అన్అఫిషియల్గా ఇన్స్టాల్ చేసుకున్నారు. సో ఆ మాల్వేర్ని ఉపయోగిస్తున్నారు. దాన్ని పెగాసిస్ అనే పెగాసిస్ని తీసుకొచ్చారు. పెగాసిస్ అనే మాల్వేర్ని తీసుకొచ్చి అన్అఫిషియల్గా ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుమానిస్తుంది. సో ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే మొత్తం ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ఎలక్షన్ టైంలో ఈ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఉండేటువంటి రాష్ట్ర ఎన్నికల అధికారి ఈ మధ్య కాలంలో అంటే నరేంద్ర మోడీ సభ తర్వాత దాదాపు సీరియస్ యాక్షన్స్ తీసుకున్నారు. సీరియస్ యాక్షన్ తీసుకుని దాదాపు వాలంటీర్ని 70-80 మందిని వివిధ జిల్లాల్లో సస్పెండ్ చేయడం జరిగింది. ఏది గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి వాలంటీర్లు కానీ లేదంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను కానీ ఎవరైతే 60-70 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే కొంతమంది ఉద్యోగులను కూడా సస్పెండ్ చేశారు. ఇప్పుడు తాజాగా 3 ఎస్పీలకి నోటీసులు ఇవ్వడం జరిగింది. 3 ఎస్పీలకి నోటీసులు ఇచ్చి వాళ్ళని వ్యక్తిగతంగా హాజరు కావాలి, 24 గంటల లోపల మీరు వివరణ ఇవ్వాలని చెప్పి చాలా స్ట్రిక్ట్గా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎవరెవరు నంద్యాల, ప్రకాశం అలాగే పల్నాడు ఎస్పీలు ఈ 3 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలకి కొత్త జిల్లాలు ఆ 3 జిల్లాల ఎస్పీలకి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత 24 గంటల్లో నాకు వివరణ ఇవ్వండి, ఆయా ప్రాంతాల్లో జరిగినటువంటి దాడులు కానీ ఆ ప్రాంతాల్లో జరిగిన మర్డర్లకు సంబంధించి కానీ నాకు కూలంకషంగా వివరాలు కావాలని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. సో అది ఆయన నోటీసులు బుధవారం ఇచ్చారు, ఇవాళ గురువారం. ఇప్పుడు ఆల్రెడీ అటెండ్ అయ్యి ఎలక్షన్ కమిషనర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముందు వాళ్ళు వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు. సో అంత స్ట్రిక్ట్గా ఆయన వ్యవహరిస్తున్నాడు. అలాగే విజిల్ అనేటువంటి ఒక యాప్ని క్రియేట్ చేశారు. ఆ యాప్ ద్వారా ఎవరైనా సరే అప్లోడ్ చేయొచ్చు. దాంట్లో అప్లోడ్ చేసేసి కంప్లైంట్ చేస్తే కనుక ఇమీడియట్గా 100 మినిట్స్ అంటే సుమారుగా గంటన్నర లోపల. సో 100 మినిట్స్లో మొత్తం డిజాల్వ్ చేసేసి ఆ సమస్యకు పరిష్కారం కూడా చూపించడానికి టీమ్స్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి స్ట్రిక్ట్గా ఎలక్షన్స్ను నిర్వహించడానికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా సిద్ధం అవుతున్నారు. అయితే ఆ క్రమంలో ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్లో ఉంది అనేది ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. సో ఆయన మీద ఎందుకు నిఘా పెట్టారని అంటే మొదటి నుంచి కూడా ఆయన మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఏం ఆరోపణలు చేసింది? ప్రధానంగా గతంలో చంద్రబాబు నాయుడు మీద లిక్కర్ స్కామ్కు సంబంధించి ఒకటి బయటికి తీసి కేసు పెట్టాలని చూశారు. అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ పాలసీని మార్చేటువంటి క్రమంలో ఈయన ఎక్సైజ్ కమిషనర్గా ఉన్నారు. సో ఆయన కూడా బాధ్యత చేసి ఆయన మీద కూడా కేసు పెట్టాలనే యాంగిల్లో ఆయన ఆలోచించారు. ఎందుకు ఆలోచించారు అంటే అప్పట్లో ఐప్యాక్ ఒకే ఐపీ నెంబరు ద్వారా బల్క్గా Form 6 Form 7 అప్లై చేశారు. దాని మీద ఎంక్వైరీ చేయడానికి ఆయన సిద్ధపడినటువంటి క్రమంలో ఆయన్ని ఆ కేసులు ఇరికించాలనే ప్రయత్నం జరిగిందని అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. సో ఇప్పుడు ముఖేష్ కుమార్ మీనా కొంచెం ముక్కుసూటిగా వెళ్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి అనుగుణంగా లేదంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేయనటువంటి అధికారులు ఆయన ఒకళ్ళు ఐఏఎస్. మిగతా వాళ్ళు చాలామంది జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేసుకుంటూ వచ్చారు చాలామంది. సో ఇప్పుడు ముఖేష్ కుమార్ మీనా చాలా ముక్కుసూటిగా వెళ్తుంటారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్తే అది ఇంప్లిమెంట్ చేయడానికి ఆయనకి ఏమాత్రం మొహాటాలు లేవు. సో దీంతో ఇప్పుడు ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి ఆయన్ని ఇరికించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎవరెవరితో టచ్లో ఉన్నారు అనేది కూడా ఇప్పుడు కొంత ట్యాపింగ్లో పెట్టారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుమానిస్తున్నారు. ఆ మేరకు కంప్లైంట్స్ కూడా చేశారు. ఎలక్షన్ కమిషన్కి ఫోన్ ట్యాపింగ్ల మీద అఫీషియల్గా కంప్లైంట్ చేశారు. అయితే ఆయన మీద కూడా ట్యాపింగ్ జరుగుతుంది అనేది ఇప్పుడు వాళ్ళ అనుమానం కూడా. మరి వీళ్ళకి శిక్షలు ఉంటాయా సార్? మరి ఒకవేళ వాళ్ళే అని తెలిసినప్పుడు మరి శిక్షలు ఏమన్నా ఉంటాయంటారా? సో ప్రూవ్ కావాలి కదా. ప్రూవ్ అయితే ఇప్పుడు ప్రభుత్వం మారితే ఇవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రభుత్వం మారిన తర్వాత కదా ఇవన్నీ వచ్చాయి. సో ఇప్పుడు ప్రభుత్వం ఇంకా మారలేదు, ప్లస్ ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్ జరిగితే కదా ప్రభుత్వం మారుతుంది అనేది మారదా అనేది తెలిసేది. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు అప్పటి వరకు వీటన్నిటిని ఆరోపణల కింద చూడాలి. సో మొత్తం మీద ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా భారీగా జరుగుతుంది
అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తూ ఉంది. రైట్ సో అది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దాకా కూడా వెళ్ళిందని అంటే అది సీరియస్ మ్యాటర్ కింద తీసుకోవాలి. రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్.